రాజకీయ రాజధాని విజయవాడలో జనసేన ముఖ్య నేత పెద్ద గొంతు కలిగిన బీసీ నాయకుడు పోతిన మహేష్ ఆ పార్టీకి దూరం కావడం అంటే ఒక విధంగా నష్టంగానే భావించాలి. నాయకులు అంత సులువుగా తయారు కారు. అలా తయారు చేసుకున్న వారిని కాపాడుకోవడం పార్టీలకు అతి ముఖ్య కర్తవ్యం కావాలి. పోతిన మహేష్ జనసేనలో ఉండడం ఆ పార్టీకే రాజకీయంగా లాభం. ఆయన వెళ్ళిపోతే ఆయనకంటూ లిఫ్ట్ వేరే చోట దొరుకుతుంది. కానీ మరో నేత అక్కడ ఆ స్థాయిలో దొరకడం జనసేన వంటి స్ట్రగుల్స్ ఫేస్ చేస్తున్న పార్టీకి చాలా కష్టం. ఇదిలా ఉంటే పోతిన మహేష్ ఒంగోలు జిల్లాలోని గంటావారిపాలెం వెళ్ళి మరీ వైసీపీలో చేరారు. ఆయనను జగన్ కౌగిలించుకొని మరీ భుజం తట్టారు. మరి పోతిన మహేష్ అంటేనే ఫైర్ బ్రాండ్. ఆయన జనసేనలో ఉన్నప్పుడు వైసీపీని పదునైన మాటలతో చీల్చి చెండాడాడు. అటువంటి మహేష్ వైసీపీలో వెళ్ళారు అంటే ఏ హామీ పొంది ఉంటారు అన్నది అందరిలోనే కలిగే డౌట్. అయితే ఆయన భవిష్యత్తుకు తాను హామీ అని జగన్ చెప్పారని టాకు. మరోసారి వైసీపీ ప్రభుత్వం రాగానే మహేష్కి ఎమ్మెల్సీ పదవి ఇస్తారని అనుకుంటున్నారు. అంటే ప్రస్తుతం పార్టీలు మారిన వారు చాలామంది సీట్లు ఖాళీ అవబోతున్నాయి. వాటిలో ఒకదాన్ని మహేష్కి ఇస్తారు అని అంచనా వేస్తున్నారు. మహేష్ని పార్టీలో తీసుకున్నారు. ఆయన వల్ల కూడా రాజకీయ లాభం ఉండాలి కదా అన్నది మరో చర్చ. మరి ఆయనకి ఇచ్చిన టాస్క్ ఏంటి అంటే విజయవాడ పశ్చిమలో బీజేపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న బిగ్ షాట్ సుజనా చౌదరిని ఓడించాలి. ఈ నియోజకవర్గంలో బీసీలు చాలా ఎక్కువ, అలాగే మైనారిటీలు కూడా చాలా ఎక్కువ. ఈ రెండూ కలిస్తే వైసీపీ విజయం ఖాయం. పైగా ఇక్కడ టీడీపీ గెలిచింది ఎప్పుడూ లేదు, బీజేపీకి ఆశలు కూడా లేవు. ఇవన్నీ తీసుకునే పోతిన మహేష్ని ఫ్యాన్ పార్టీలోకి ఆహ్వానించారు అని అంటున్నారు. ఆయన సుజనా చౌదరిని ఓడించే విషయంలో వైసీపీకి పూర్తి స్థాయిలో ఉపయోగపడితే కనుక ఖచ్చితంగా ఆయనకు వైసీపీలో మంచి ప్లేస్ ఉంటుంది అని అంటున్నారు. అలా పోతిన మహేష్ ముందు ఒక భారీ ఆఫర్తో పాటు ఒక బిగ్ టాస్క్ కూడా ఉందని అంటున్నారు. చూడాలి మరి విజయవాడ పశ్చిమలో ఏం జరుగుతోందో. మరో ట్విస్ట్ కూడా ఇదే నియోజకవర్గంలో చోటు చేసుకుంది అని అంటున్నారు. టీడీపీ నుంచి కీలక నేతలను ఆకట్టుకుని వైసీపీలో చేర్చుకుంటారు అని అంటున్నారు. చూడాలి మరి ఏం జరుగుతోందో.